ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి కదా సార్, దాని గురించి ఏంటి మీ అభిప్రాయం? ప్రస్తుతానికి చూస్తే వైఖరి చూస్తుంటే ఆంధ్రాలో మాత్రము మా కూటమి ఫామ్ కాబోతున్నది. సెంట్రల్లో ఏంటి యాజ్ యూజువల్గా ఇంకా సీట్లు పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే గ్రాఫ్ లెవెల్ కాంగ్రెస్ది 140 కంటే పెరగట్లేదు. ఈజీ కేక్ పావులు కొన్ని సీట్లు వచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది ఇండియాకి. ఇంకా దే మైట్ రీచ్ అరౌండ్ 400 ఐ థింక్ సో, అలా ఉంది. ఇక్కడ మాత్రం 15 సీట్లు మా కూటమికి 18 కన్నా ఎక్కువ రావు. నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్ చెప్తున్నారు సార్, మీరు అది కూడా చూసి ఉంటారు. నేషనల్ ఎగ్జిట్ పోల్ కూడా ఇక్కడ డీవియేషన్ ఏం అనిపించలేదు అసలు చూస్తుంటే. టోటల్ ఏ ఛానల్ చూసినా కూడా అంతా ఈక్వల్గా వస్తుంది. అంతా నెగిటివ్ థాట్ ఏం లేదు. కానీ చెప్తారు ఆపోజిషన్స్ వాళ్ళు, ఇది వాళ్ళకి అనుకూలంగా రాలంటే ఎవరండి అనుకూలంగా రిజల్ట్ వేసి నేనా నువ్వా? పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ఎగ్జిట్ పోల్ తీస్తారు. వితౌట్ దాట్ దే కెనాట్ గో ఫర్ ఎ స్కేప్ గుడ్ స్టోరీ కదా ఇదంతా. కానీ చెప్పలేము, వెయిట్ అండ్ సీ. 1 డే ఉంది ఇంకా. కొన్ని పార్టీలు వైసీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ చేసే కదా సార్. చేసారు కొన్ని పార్టీలు అనుకుంటారు, కానీ ఏ మాత్రం కనపడలేదు ప్రభావం దాన్ని. ఆ ప్రభావం అయితే ఏం కనపడలేదు ఎగ్జిట్ పోల్ చూస్తుంటే. నేషనల్ లెవెల్ కూడా ఎగ్జిట్ పోల్ ఇచ్చారు కదా వీళ్ళ గురించి. నేషనల్ లెవెల్ నమ్మొచ్చు మనం. ఇక్కడ స్టేట్ పాలిటిక్స్ కొంచెం తెచ్చు మీడియా నడుస్తుంది కాబట్టి యూ కెనాట్ టెల్ ఓపెన్లీ దట్ 200% మా కూటమి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి అక్కడ. నా ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినాయి, ఏ పార్టీకి ఆ పార్టీ అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు సార్. మీరు ఎలా చూస్తారు దాన్ని? సో నేషనల్ లెవెల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందండి ఈజీగా. ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ కూటమి గెలుస్తుంది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి మెజార్టీ సీట్స్ వస్తాయి. బీఆర్ఎస్కి మాత్రం ఒక్క సీటు కూడా రాదు. అది రాష్ట్రానికి శుభ సంకేతం. ఏపీలో ఎగ్జిట్ పోల్స్తో కొత్తగా మార్పులు మొదలయ్యే అవకాశాలు ఇప్పటి నుంచే ఉన్నాయంటారా? మార్పులు ఏం మొదలవు. కూటమి సయోధ్యతో పనిచేస్తుందని అనుకుంటున్నాను. ప్రభుత్వానికి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎలా ఉండిపోతుంది సార్ ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే? మంచిగా ఉంటుందని జనం అనుకుంటున్నారు. సో రాజధాని నిర్మాణం అది అయిపోయి చంద్రబాబు నాయుడు గారు కూడా వాస్తవికతకు దగ్గరలో పరిపాలన చేస్తారని ఆశిస్తాం. ఎక్కువ ఊహలో పోకుండా, గ్రాఫిక్స్లో కాకుండా వాస్తవంగా పరిపాలన చేస్తారని ఆశిస్తాం. 5 సంవత్సరాలకే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అధికారం పరిపాలన గురించి ప్రజలకు అప్పుడు విసుకెత్తిపోయారంటారు ఒక 5 సంవత్సరాలు చూసి. విసుకెత్తిపోయేదానికంటే డెవలప్మెంట్ లేకుండా ఓన్లీ ఫ్రీ బీస్ ఉచిత పథకాలతోటే ఓట్లు సంపాదించాలనే స్కీమ్లో వెళ్ళిపోయారు. బట్ డెవలప్మెంట్ ఆగిపోయింది. యూత్కి డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ అవ్వాలంటే ఈ ఫ్రీ బీస్ తోటి అవ్వదు కదా. తాత్కాలికంగా ఏ రోజు ఆ రోజు గవర్నమెంట్ డబ్బులు పంపిణీ చేయటం. రాష్ట్రాన్ని దివాళా దించారు కదా. ఇక్కడ కేసీఆర్ గారు ఎట్లా దివాళా దించారు, అక్కడ జగన్ గారు ఎట్లా దివాళా దించారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే వైసీపీకి కూడా ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ కూడా స్పాన్సర్ చేస్తున్నారు అంటున్నారండి. బట్ నా ఎనాలిసిస్ ప్రకారం 84 నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నాను. డెఫినెట్గా సెంట్రల్లో బీజేపీ వస్తుంది, ఆంధ్రాలో టీడీపీ కూటమి వస్తుంది, ఇక్కడ కాంగ్రెస్కి మెజార్టీ సీట్స్ వస్తాయి. సార్ నిన్న ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చినాయి 6:30కి. ఎలా ఉండబోతుంది సార్ ఈసారి ఎక్కడిది? ఆంధ్ర, తెలంగాణ. ఆంధ్ర వైఎస్ఆర్సీపీ 110 నుంచి 122 సీట్లతో అధికారాన్ని చేపట్టబోతుంది. నేషనల్ మీడియా కూడా కూటమికి ఎక్కువ అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశారు. నేషనల్ మీడియాలో కొన్ని మాత్రమే చెప్తున్నాయి. ఇదంతా ఏంటంటే ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా చేసుకుంటున్నారన్నమాట. దీంట్లో కూడా ఇప్పుడు కొన్ని ఛానల్స్ అవి చూపిస్తున్నాయి, కొన్ని ఛానల్స్ ఇవి చూపిస్తున్నాయి. మా ప్రిడిక్షన్స్, మాకున్న సమాచారం ప్రకారం 110 నుంచి 122 సీట్లతో వైఎస్ఆర్సీపీ ఫామ్ అవుతుంది. మీరు చెప్పండి సార్. వైఎస్ఆర్సీపీ జగన్ వస్తున్నాడు. జగన్ ఓడిపోతుండో, చంద్రబాబు నాయుడు గెలుస్తుండో. 15 సీట్ల పైన జగన్ పైన గెలుస్తున్నాడు. 15 సీట్లు ఎక్కువ వస్తున్నాయి చంద్రబాబు నాయుడుకి, కూటమికి. ఎగ్జిట్ పోల్స్ కొన్ని పార్టీలకి ఒకలా చూపిస్తున్నాయి, కొన్ని పార్టీలు ఒకలా చూపిస్తున్నాయి సార్. ఎంతవరకు నిజం అంటారు? ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాదండి, 80% కరెక్ట్ ఉంటుంది. దాన్ని బట్టి ఇవాళ ఎన్నింగ్ తెలిసిపోతుంది. బాబు వస్తాడా, జగన్ వస్తాడా అనేది. బాబు వస్తాడా, జగన్ వస్తాడా కాదు, ఆడ జగనే వస్తాడు. బాబు ఇక్కడనే హైదరాబాద్లో ఉంటాడు. ఇక్కడనే ఇదే డెవలప్ అవుతుంది. మనం హైదరాబాద్ డెవలప్ చేసుకుందాం. తెలంగాణలో కాబట్టికే జగన్ రావాలి, బాబు వాళ్ళందరూ మళ్ళీ అనుకుంటాను. కానీ 100% బాబు వస్తున్నాడు, దానికి డౌట్ లేదు. జగనే ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ సర్వీస్. జగన్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ఏ గవర్నమెంట్. థ్యాంక్ యూ. జగన్ రావడానికి కారణం ఏంటంటే ఒకటి ఉంది, నాకు మైండ్ సెట్ రీడింగ్ చెప్తుంది. జగన్ రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ కూటమిలోని మనకు కావాల్సింది, కూటమిలో చూస్తే మూడు రకాలుగా ఏకండే ఉన్నప్పటికీ కూడా జగన్ రావడానికి మనకు అవకాశాలు ఒకటి ఉంది. ఎందుకంటే ఇది ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వీళ్ళు కంపల్సరీ జగన్ బాబుగా వేస్తారు. అంటే పార్టీ పరంగా అని కాదు, ఏదని కాదు, ప్రజల టాక్ అనేది ఇట్లా ఉంది. కూటమిలో మాత్రం ఈ మోదీకి సపోర్ట్ చేసినట్లు ఉంది కాబట్టి, ఎందుకంటే మోదీ అన్న తర్వాత ఇక కుల మత ప్రభంజనం చూసుకుంటే కంపల్సరీగా జగన్కి ఈ
ముస్లిం కూటమి, తర్వాత క్రిస్టియన్స్ వీళ్ళందరూ జగన్కి సపోర్ట్ చేస్తారని ప్రజలు టాక్ కంపల్సరీ. ఎగ్జిట్ పోల్స్ చూసే ఉంటారు కదా, నేను దాని గురించి మీ ఒపీనియన్ మరి. ఎగ్జిట్ పోల్స్ అంటే ఇంకా ఉంది కదా, ఈ రోజుగా ఇది మొత్తం డిసైడ్ అయిపోతుంది. దానికి మాత్రం అంత సస్పెన్స్లో ఉంది.